హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో ఏం చేస్తున్నామంటే ఫ్యాన్ స్టేటర్ ఉన్నటువంటి బేరింగ్స్ రిమూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. బేరింగ్స్ ఓపెన్ చేయడానికి కోసం మనం బేరింగ్ పుల్లర్ అనేది ఉపయోగిస్తాం. బేరింగ్ పుల్లర్ తీసుకొని ఇది బ్యాక్ సైడ్ ఉన్న బేరింగ్ ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ పుల్లర్ ఇట్లా పెట్టి టైట్ చేస్తూ ఉంటే అది స్టేటర్కి ఉన్న బేరింగ్ అనేది బయటకు లాగేస్తుంది అనమాట. ఇట్లా మనకి బేరింగ్ అనేది స్టేటర్ నుండి తీసేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే బేరింగ్ రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, బేరింగ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్టేటర్కి ఉన్న బ్యాక్ సైడ్ బేరింగ్ తీసేసినాం. ఇప్పుడు స్టేటర్కి ఫ్రంట్ సైడ్ కూడా ఇంకో బేరింగ్ ఉంటుంది. మనం అది ఫ్యాన్ ఇప్పేటప్పుడు ఏమైంది అంటే ఆ బేరింగ్ అనేది కవర్లోనే ఉండిపోయింది, పైన ఉన్న కవర్లో ఉండిపోయింది. సో కాబట్టి ఈ కవర్లో ఉన్న బేరింగ్ని కూడా ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం. అయితే ఈ కవర్లో ఉన్న బేరింగ్ తీయడానికి డిఫరెంట్ టైప్ పుల్లర్ ఉంటుంది. బ్యాక్ బేరింగ్కు ఉపయోగించిన పుల్లర్ అనేది కవర్ బేరింగ్కు ఉపయోగించడానికి వీలు లేదు. సో దీనికి వేరే టైప్ అంటే రెండు రకాలుగా పుల్లర్స్ అనేది వాడడం అనేది జరుగుతుంది. సో ఈయన పైన ఉన్న కవర్కు వాడే పుల్లర్ తోటి ఇప్పుడు మన పుల్లర్ ఇలా ఉంటుంది. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. అయితే ఇది కాస్త టైట్ ఉంది కాబట్టి మనం వీటికి మామూలుగా చేతితో దింపితే రావడం లేదు. మనం అందుకని చెప్పి మనం రెండు పానలు యూజ్ చేసి అసలు లూజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా లూజ్ చేసుకున్న తర్వాత గట్టిగా దింపితే పుల్లర్ అనేది గట్టిగా దింపడం ద్వారా ఏం చేస్తుందంటే బేరింగ్ కవర్లో ఉంచి పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా బేరింగ్స్ అనేటివి రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో కోర్ ఎలా అది స్టేటర్ ఎలా బిగించుకోవాలి అనేది చూపిస్తాం. సో మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. మరింత మీ కామెంట్స్ రూపంలో చెప్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో దయచేసి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫ్యాన్ బేరింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎలా చూపిస్తుంది